మహారాజు అందించే కానుకలు అందుకునేందుకు, బలిపశువుల మాంసాన్ని ఆరగించేందుకు. రాజగృహ నగర బాహ్య ప్రదేశంలోని ఓ విశాలమైన మైదానం వారి వీడిది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రాజకుటుంబీకులు నృత్య గానోత్సవాలలో ఉత్సాహంగా కాలం గడుపుతున్నారు. మధుపాలికలు పసిలి పాత్రల్లో అత్యంత రుచ్యమైన మాధ్వికాన్ని అందిస్తున్నారు. తెల్లవారకుండానే యుద్ధశాలనంతా గోమయంతో అలికి ఆ పైన గోమూత్రం చిలికి రంగవల్లులు తీర్చారు ముత్తైదువులు. ఉషశ్రీ కిరణాలు యజ్ఞ పందిరి తోరణాలను వివిధ వర్ణాలుగా మారుస్తున్న సమయానికి విశాల ప్రాంగణం అంతా అతిథి జనంతో నిండిపోయింది. ఎవరి హోదాను అనుసరించి వారు ఆసనాలను అలంకరించి ఉన్నారు. మహారాజు ఆగమనాన్ని సూచిస్తూ మంగళ తుర్యారవాలు ఒక్కసారిగా మిన్నుమిట్టాయి. పూర్ణ కుంభంతో వేద మంత్రంతో పురోహితులకు ఉత్సాహంగా ఉంది. వారు పఠిస్తూ పట్టపు టేనుగు దిగిన మహారాజును, ఆయన పట్టపు దేవేరి క్షేమాదేవిని ఆహ్వానించారు. ఆహుతులందరూ గౌరవ పురస్సరంగా లేచి నిల్చున్నారు. రాజోచితమైన హోందాతో మందంగా అడుగులు వేస్తూ అందరి అభివాదాల్ని చేయెత్తి అందుకుంటూ ముందుకు నడిచాడు మహారాజు. యజ్ఞతంతు మొదలైంది. బలి ప్రాణులు యువ స్తంభాలకు కట్టివేయబడ్డాయి. పశువుకు ఇద్దరుగా పశుప్రాయులైన మనుషులు వర్తులాకారపు పరుసు నెత్తి పట్టుకుని ప్రధాన పురోహితుని ఆదేశాన్ని అనుసరించి మూతులు బిగియ కట్టబడి తమ ముంగల నిలిచిన జంతువుల గొంతులను త్రుటిలో ఒక్క వేటుతో ఉత్తరించడానికి సిద్ధంగా నిలుచున్నారు. మంత్రోచ్చారణ మొదలైంది. ఓం నమో నమో యజ్ఞపురుషాయ నమః. ఓం నమో నమో యజ్ఞకర్తాయ నమః. ఓం నమో ఇంద్రాయ నమో నమః. ఓం నమో వరుణాయ నమో నమః. ఓం నమో మిత్రాయ నమో నమః. వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. హోమగుండంలో ఆద్యధార ప్రసవిస్తున్నది. హోమాగ్ని నలుదిశలా విస్తరిస్తున్నది. మంగళనాదాలు అంతటా వినిపిస్తున్నాయి. అంతలో ఆ మహాప్రాంగణం ముఖద్వారంలో కలకలం వినిపించింది. కూర్చున్న వారి తలలన్నీ వెనక్కు తిరిగాయి. మహారాజు కన్నులు నిశితంగా ఆ వైపు పరికించాయి. నదీ ప్రవాహం రెండు పాయలుగా చీలినట్లు ఆ జనసమూహం మధ్యకు విడబడి బాట ఏర్పడింది. ఆ బాటలో ఓ సుందర మానవాకారం కదిలి వస్తున్నది. దివ్య తేజంతో ముఖమండలం పైడి ఉండలా వెండి కొండలా మెరుస్తున్నది. పీత వసనధారి, లలిత హసనధారి ఆ జగన్మోహనాకారుని చూస్తున్న వేలాది నేత్రాలు భక్తి ప్రవత్తుల్ని వెలువరిస్తున్నాయి. మేష దృక్కులతో అందరూ ఆ ఆగంతుని వైపే చూస్తున్నారు. దరి చేరుతున్న తేజో లహరిలా కదిలి వస్తున్న ఆయన మూర్తి సకల విజ్ఞాన స్రోతస్సు. ఆయన ఆజాను బాహువులు సర్వప్రాణికోటికి అభయప్రదాయనులు. పైడి వస్త్రాచ్ఛాదితమైన ఆయన ఎడదపీడిత మానవాళికి శాంతి విడిది. అతి సుందరమైన ఆయన పెదవులు చిరుహాస స్థావరాలు. అందమైన ఆయన దీర్ఘ కన్నికలు విపుల యశచంద్రికలు. ఆయన విశాల నేత్రాలు కరుణారస ప్రపూరితాలు. ఆయన సువిశాల పాలభాగం దివ్య కాంతి విరాజితం. అతడే తథాగతుడు. సగౌరవంగా సామ్రాట్టు వేదిక దిగి ఎదురేగి బుద్ధుని ఆహ్వానించాడు. మహారాజా, నేను భిక్షార్థిని. మీ నుండి ధర్మభిక్ష అపేక్షిస్తున్నాను. అలాగే మహాభాగా, మీ రాక మాకెంతో ప్రశాంతిని కలిగిస్తుంది. యాగం మరొక్క యామంలో పరిసమాప్తి కానుంది. అంత దనుక ఆసీనులు కండి. మహారాజా, యాగపూజకు ముందే నాకు భిక్ష కావాలి. ఈ మూగ ప్రాణులకు రక్ష కావాలి. తథాగతుని మాట విన్న ప్రధాన పురోహితుడు కూటదంతుడు పట్టుగావంచా బిగించి అన్నాడు. దేవతల ప్రీత్యర్థం బలినొసగడం వేదవిహితం. ఆర్ష సమ్మతమును భిక్షు.